విశాఖ పర్యటనలో ముఖ్యమంత్రి చంద్రబాబు బిజీగా గడుపుతున్నారు. డ్రైవింగ్ చేంజ్ ఎక్సలరేటింగ్ ది గ్రీన్ ఫిష్ కార్యక్రమంలో పాల్గొన్నారు. సాయంత్రం నీతి ఆయోగ్ ఆధ్వర్యంలో జరిగే వైజాగ్ ఎకనామిక్ రీజన్ రిపోర్ట్ కార్యక్రమానికి హాజరు కానున్నారు. వేదికగా నవంబర్ 14-15 తేదీలో జరగనున్న 30వ సిఐఐ భాగస్వామ్య సదస్సుకు జీవీఎంసీ చేసిన ఏర్పాట్లను సర్వం సిద్ధం చేయడమైందని జీవీఎంసీ కమిషనర్ కేతన్ గర్గ్ అన్నారు. ఇక పరిశుభ్రత ప్రాధాన్యత దిశగా దేశంలోనే మొట్టమొదటి జీరో వేస్ట్ మోడల్ కార్యక్రమంగా ఈ సదస్సు నిర్వహించబోతున్నామన్నారు. దేశ విదేశాల నుండి పారిశ్రామికవేత్తలు, అతిథులు, ప్రతినిధులు ఈ పెట్టుబడుల సదస్సుకు విచ్చేయనున్నందున వారిని ఆకట్టుకునేలా విశాఖ నగరాన్ని దీర్ఘకాలిక పద్ధతిలో మరింత అభివృద్ధి పరుస్తూ సుందరీకరణ పనులతో తీర్చిదిద్దడం జరిగిందని తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిత్యం స్వచ్ఛతకు, పరిశుభ్రతకు ప్రాధాన్యతనిస్తున్నారని ఆ దిశగా ఆయన ఆదేశాల మేరకు విశాఖ నగరంలో ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న ఈ సదస్సును జీరో వేస్ట్ మోడల్ కార్యక్రమంగా శ్రీకారం చుట్టి దేశంలోనే మొట్టమొదటి కార్యక్రమంగా చేపడుతున్నామని, ఉత్పత్తి అయ్యే అన్ని రకాల వ్యర్థాలను 100% రీసైకిల్ చేసి పునర్వినియోగం చేయనున్నామని, అలాగే ప్రాంగణం సమీపంలో ఆన్సైట్ కంపోస్ట్ యూనిట్ను కూడా ఏర్పాటు చేస్తున్నామని, అదేవిధంగా ఈ కార్యక్రమం దేశంలో మొట్టమొదటి కార్యక్రమంగా విశాఖ నగరంలో జరుగుతుందని, ఇకపై విశాఖ నగరంలో జరగబోయే అన్ని కార్యక్రమాలు జీరో వేస్ట్ కార్యక్రమాలు ఏర్పాటు చేసుకునేందుకు చర్యలు చేపడుతున్నామన్నారు. విశాఖ నగర అభివృద్ధి సుందరీకరణ పనులను జీవీఎంసీ చేపట్టి పూర్తి చేసిన పనులను కేవలం సిఐఐ భాగస్వామ్య సదస్సు కొరకు మాత్రమే కాకుండా త్వరలో విశాఖలో జరగనున్న ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ, మిలన్, నేవీ డే తదితర కార్యక్రమాల కొరకు విశాఖ నగరం సుందరీకరణతో సిద్ధంగా ఉండేలా దీర్ఘకాలిక కార్యాచరణ చేపట్టి నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దడమైందన్నారు. ముఖ్యంగా విశాఖ నగరానికి విచ్చేస్తున్న సందర్శకులు, విహార యాత్రికులు, అతిథులు బీచ్ను సందర్శించినందున బీచ్ రోడ్లను, ఫుట్పాత్లను అందమైన మొక్కలతో, పచ్చదనంతో, సెంటర్ మీడియన్లను, విద్యుత్ కాంతులను, రాత్రిపూట కూడా ఎక్కువ కాంతినిచ్చేలా ఆర్కే బీచ్లో 4 అతిపెద్ద బీచ్ స్టాండ్ పోల్స్లను ఏర్పాటు చేసి రంగురంగుల విద్యుత్ దీపాలతో బీచ్ను సుందరంగా తీర్చిదిద్దడమైందన్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం ఏపీ బ్యూరో చీఫ్ అలీం మరింత సమాచారం ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. అలీం, చెప్పండి. గుడ్ మార్నింగ్ వైశాలి. ఆంధ్రప్రదేశ్ లో విశాఖపట్నంలో గ్లోబల్ సదస్సు జరుగుతుంది. దీనికి సంబంధించి పెద్ద ఎత్తున ఏర్పాట్లు కూడాను చేయడం జరిగింది. అయితే ఓవరాల్ గా కూడాను ఏదైతే సదస్సు జరుగుతుందో దానికి 105 దేశాలకు సంబంధించిన ప్రతినిధులందరూ కూడా వస్తున్నారు. దీనికి సంబంధించి పెద్ద ఎత్తున ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. అయితే కొద్దిసేపటి క్రితం నారా లోకేష్ ఒక ట్వీట్ విడుదల చేశారు. గత ప్రభుత్వ హయాంలో 5 సంవత్సరాల పాటు పెట్టుబడికి రావడానికి భయపడిన విండ్ ఎనర్జీ సంస్థ 80,000 కోట్ల రూపాయల పెట్టుబడితో తన వ్యాపారాన్ని ఆంధ్రప్రదేశ్ లో ప్రారంభిస్తుందని చెప్పి కూడాను కొద్దిసేపటి క్రితం నారా లోకేష్ ట్వీట్ చేశారు. అంటే నిన్న సాయంత్రమే నారా లోకేష్ ఒక ఎక్స్ వేదిక ద్వారా రేపు ఒక బాంబు బ్లాస్ట్ అవుద్ది, ఆంధ్రప్రదేశ్ కి మంచి పనులు జరగబోతున్నాయి, వెయిట్ చేయండి అని చెప్పి కూడాను మెసేజ్ పెట్టారు.
ఈ నేపథ్యంలో ఆ తీపి కబుర్ని కొద్దిసేపటి క్రితం ఆయన ఎక్స్ వేదిక ద్వారా కూడాను విడుదల చేశారు. సుమారు 80,000 కోట్ల రూపాయలకు సంబంధించి నిధులు విడుదల చేసినట్లు కూడాను ఆయన ఈ రోజు విశాఖపట్నానికి వస్తున్న సందర్భంగా తెలియజేశారు. అయితే మొత్తం మీద కూడాను 105 దేశాలు ఈ గ్లోబల్ సదస్సులో హాజరవుతున్న విషయాలు ఓవరాల్ గా కూడా దీనికి సంబంధించి పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే భారీ స్థాయిలో కూడాను హోటల్స్ అన్ని కూడాను విదేశీ ప్రతినిధుల బృందాలతో నిండిపోయి ఉన్నాయి. మరో పక్కన ఢిల్లీ ఎర్రకోట వద్ద జరిగిన బాంబు బ్లాస్ట్ ఎఫెక్ట్ తో అటు కమాండ్ కంట్రోల్స్ రూమ్ కూడా ఏర్పాటు చేశారు. ప్రతిదీ కూడా క్షుణ్ణంగా పరిశీలించి వాహనాలను గాని అలాగే హోటల్స్ గాని విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. విదేశీ బృందానికి ఎక్కడా కూడా అసౌకర్యం కలగకుండా పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి సూచించిన నేపథ్యంలో ఇటు సమాచార శాఖతో పాటు రెవెన్యూ అలాగే ఇతర శాఖల అధికారులందరూ కూడాను ముఖ్యమైన ప్రాంతాల్లో మోహరించున్నారు. మొత్తమే కూడా ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా విశాఖ సదస్సు విజయవంతం చేయాలని చెప్పి ముఖ్యమంత్రి భావిస్తున్నారు. దీనికి ఇప్పటికే దుబాయ్ ఎమిరేట్స్ నుంచి కూడాను ప్రాంతం నుంచి ఆయన స్వయంగా వెళ్లి ఇన్విటేషన్ ఇవ్వడం జరిగింది. అలాగే ఆస్ట్రేలియా పర్యటన సందర్భంగా కావచ్చు, లండన్ పర్యటన సందర్భం కావచ్చు, నారా లోకేష్ కూడాను వివిధ ప్రాంతాల ప్రతినిధులు ఆహ్వానించారు. ఈ నేపథ్యంలో గ్లోబల్ సదస్సు భారీగా సక్సెస్ అవడంతో పాటు పెద్ద ఎత్తున పెట్టుబడులు కూడాను అవకాశం ఉంది కాబట్టి రాష్ట్రంలో మరింత అభివృద్ధి చెందడానికి ఈ గ్లోబల్ సదస్సు ఉపయోగపడుతుందని, అలాగే సింగిల్ విండో విధానం ద్వారా వారికి భూములు కేటాయించడం, వారికి సంబంధించిన నిధులు విషయంలో ఏమన్నా జాప్యం జరిగితే వాటికి సంబంధించినంత క్లారిటీ ఇవ్వాలని చెప్పి కూడాను ముఖ్యమంత్రి భావిస్తున్నారు. దానికి సంబంధించి భారీ స్థాయిలో కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. వైశాలి అలీ, మరి సిఐఏ సబ్మిట్ కి సంబంధించి సదస్సుకు ఎటువంటి ఏర్పాట్లు చేశారు? ఏర్పాట్లు ఎక్కడి వరకు వచ్చాయి? అంటే గత వారం రోజుల నుంచి కూడాను విశాఖ నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో భారీ ఎత్తున పట్టణ సుందరీకరణ చేశారు. డివైడర్లకి రంగులు వేయించడం కావచ్చు, గ్రీనరీ కావచ్చు, అలాగే రాత్రి సమయాల్లో బీచ్ పరిసర ప్రాంతాలన్నీ కూడాను విద్యుత్ అలంకారాలతో భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు. ముఖ్యంగా గ్లోబల్ సదస్సు సంబంధించి ఒక నెల రోజుల ముందు నుంచి కూడాను ఆ ప్రాంతంలో జరుగుతున్న అభివృద్ధిపై ముఖ్యమంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు. అలాగే మంత్రి నారాయణ కూడాను తన సిబ్బంది చేత కానీ అక్కడ జరుగుతున్న అభివృద్ధి పనులు ఎప్పటికప్పుడు కూడాను కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించడం జరిగింది. మంత్రులందరూ కూడా ఆ ప్రాంతంలో ఉన్నారు. ప్రస్తుతం ఆ ప్రాంతంతో కూడా పండుగ వాతావరణం నెలకొంది. విశాఖపట్నం అంటే అందాల ఆరబోతకు మంచి వేదిక అని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలోనే దానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా భారీ స్థాయిలో చేశారు. విశాఖపట్నానికి సంబంధించి నవ్వుతో నా భవిష్యత్తులో రాబోయే రోజుల్లో ప్రతి సంవత్సరం ఒక ఇటువంటి గ్లోబల్ సదస్సులు ఏర్పాటు చేయాలని చెప్పి కూడాను ముఖ్యమంత్రి భావిస్తున్నారు. అయితే సదస్సులు ఏర్పాటు చేయడం కాదు, దానికి సంబంధించి పెట్టుబడులు తీసుకురావడం, ఆ పెట్టుబడులను కూడాను కార్యరూపం దాల్చాలి అనే దాని మీద కూడాను ముఖ్యమంత్రి దృష్టి సారించారు. ఇప్పటికే 50 సంస్థల పైగా ఈ 14 నెలల వ్యవధిలో విశాఖ ప్రాంతంలో నూతన వ్యాపారాల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం మార్గం సుగమం చేసింది. అలాగే నారా లోకేష్ ఆధ్వర్యంలో ఇప్పటికే గూగుల్ డేటా సెంటర్ విశాఖపట్నం వచ్చింది. అలాగే విండ్స్ ఏదైతే సోలార్ విద్యుత్ లాగే ఇది ఫ్యాన్ల ద్వారా విద్యుత్తును తీసుకొచ్చే సంస్థ కూడా ఈ రోజు ఆంధ్రప్రదేశ్ వస్తున్నట్టు 80,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెడుతున్నట్టు కూడాను నారా లోకేష్ ప్రకటించారు. వైశాలి. రైట్, థ్యాంక్ యూ అలీం, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. అలాగే భాగస్వామ్య సదస్సుకు విచ్చేయనున్న అతిథులను ఆకర్షించేందుకు గాను జీవీఎంసీ యంత్రాంగం 3 నెలల కాలం నుండి నగరంలో 26 స్ట్రెచెస్లో 5 కేటగిరీలలో రోడ్లు, ఫుట్పాత్లు, సెంటర్ మీడియాలు, పలు జంక్షన్లు, బేస్ బేలు, వినూత్న ఆకృతి గల బొమ్మలు, పచ్చందనంతో కూడిన ఆకర్షణీయమైన మొక్కలు, విద్యుత్ దీపాలంకరణ, వాల్ పెయింటింగ్లు, మ్యూరల్ ఆర్ట్స్ తదితర అభివృద్ధి సుందరీకరణ పనులను పూర్తి చేశామన్నారు. సదస్సు ప్రాంగణం పరిసరాలలో పార్కింగ్ ప్రాంతాల్లో తాగునీటి సరఫరా, టాయిలెట్ల సదుపాయాన్ని ఏర్పాటు చేయడమైందని, అలాగే వ్యర్థాలను వెలికితీసి నిత్య పరిశుభ్రత కొరకు పారిశుద్ధ్య కార్మికులను 15వ తేదీ వరకు 3 షిఫ్ట్లలో 24 గంటలు నిధులు నిర్వహించేలా ఏర్పాటు చేశామన్నారు.